మణిపూర్లో చూడు ఎంతమందిని చంపారు, ఎంతమందిని చంపారు. వీడు రాకముందు ఎక్కడ గొడవ కాలేదే మణిపూర్లో. మరి ఎట్లయితున్నాయి ఇన్నేళ్ళు లేనిది ఆ గిరిజనులకు ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు, ఎస్టీల కింద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మణిపూర్లో గొడవలేనాయి. దాన్ని మతం రంగు పులుముతున్నారు. ఇప్పుడు వక్ఫ్ భూములు ముస్లింల దగ్గర ఏది దేశ విభజన అయినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఇచ్చిన మసీదులకు ఇచ్చిన భూములని, లేకపోతే ఇవాళ ఎట్లయితే ఈ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చినట్టు భూస్వాములకు భూములు ఇచ్చినట్టుగా ఆ విధంగా ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కానీ, లేకపోతే ఆ దేశ విభజన జరిగినప్పుడు ముస్లింస్ వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ ఆ దానం చేశారు. వక్ఫ్ అంటే దానం, ఆ యొక్క ఉర్దూలను అరబిక్లను. సో ఆ విధంగా దానం చేసిన భూములని నేను మళ్ళీ గుంజుకుంటున్నావు అంటే ఎక్కడ ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు, వాళ్ళకి ఓటైన వాళ్ళ దగ్గర ఉండొద్దు, కేవలం బ్రాహ్మణుల దగ్గరనే డబ్బులు, మొత్తం దేశ సంపద ఉండాలి. గుజరాతీ బ్రాహ్మణులు, లేదంటే గుజరాతీ నాయకులు, లేదంటే గుజరాతీ బనియాలు.